వెల్కమ్ టు అనంత హెల్త్. నేను మీ స్వీయ వర్మ. రోజు పళ్ళు తోముకుంటే సరిపోదు, ఎంతసేపు బ్రష్ చేసుకోవాలో మీకు తెలుసా? చాలామంది పళ్ళు శుభ్రం చేసుకోవడానికి టూత్పేస్ట్, బ్రష్ ఉపయోగిస్తుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలామంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దంతాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలా బ్రష్ చేయాలి, ఎంతసేపు చేయాలన్న విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దంతాలు ముఖ సౌందర్యంలో కీలక పాత్రని పోషిస్తాయి. పళ్ళు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోవాలని చాలామంది కోరుకుంటారు. దంతాలు తెల్లగా మెరిసిపోతే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెరిసే దంతాలు మన వ్యక్తిత్వాన్ని, అందాన్ని తెచ్చిపెడతాయి. దంతాలను శుభ్రంగా ఉంచుకోవటానికి చాలామంది రకరకాల పద్ధతుల్ని ఫాలో అవుతుంటారు. కొంతమంది ఉదయం వేప పుల్లతో పళ్ళు తోముకోవటానికి ఇష్టపడతారు. అయితే చాలామంది పళ్ళు శుభ్రం చేసుకోవటానికి టూత్పేస్ట్, బ్రష్ ఉపయోగిస్తుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలామంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దంతాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలా బ్రష్ చేయాలి, ఎంత బ్రష్ చేయాలన్న విషయం చాలామందికి తెలియదు. ఆ విషయాల గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మీకోసం. 1970లో దంత వైద్యులు 2 నిమిషాల పాటు బ్రషింగ్ చేయాలని సిఫార్సు చేశారు. ఆ తరువాత మృదువైన టూత్ బ్రష్ను ఉపయోగించమని చెప్పారు. 2 నిమిషాలు బ్రష్ చేయడం వల్ల దంతాల నుంచి మురికి మెరుగైన రీతిలో తొలగిపోతుందని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల ఎక్కువ మురికి తొలగిపోతుంది. కానీ 2 నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల దంతాలు దీర్ఘకాలికంగా బలంగా ఉంటాయో లేదో నిర్ధారించడానికి తగినంత పరిశోధనలు జరగలేదు. మనం పళ్ళు తోముకునేటప్పుడు దంతాల ఉపరితలాల నుంచి క్రిములను, అంటే డెంటల్ ప్లేక్ అని పిలుస్తాం, తొలగించడమే లక్ష్యంగా బ్రష్ చేసుకుంటాం. డెంటల్ ప్లేక్ అనేది సూక్ష్మజీవుల బయోఫిల్మ్ అని పిలువబడి ఒక సమాజంలో కలిసి జీవించే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్ల సమూహం. బయోఫిలింలు చాలా జిగటగా ఉంటాయి. బ్రష్ చేస్తేనే ఈ బయోఫిలింలు సరిగ్గా క్లీన్ అవుతాయి. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం రోజుకు 2 సార్లు ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో బ్రష్ చేయాలి. బ్రష్ చేయడం వల్ల దంతాలపై పేరుకుపోయిన ప్లేక్ తొలగిపోతుంది. ప్లేక్ దంతాల ఎనామిల్పై దాడి చేస్తుంది. ఇది చాలా కాలం పాటు జరిగితే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. దీంతో క్యావిటీస్ ఏర్పడతాయి. అందుకే దంతాలు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. పెద్దలందరూ రోజుకు 2 సార్లు, ప్రతిసారి కనీసం 2 నిమిషాలు బ్రష్ చేయాలి. అంటే మీరు 2x2 సూత్రాన్ని పాటిస్తే దంతాలు చాలా కాలం పాటు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చిగుళ్ళ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఏదైనా ఆమ్ల ఆహారం లేదా పానీయాలు తీసుకున్నట్లయితే వెంటనే బ్రష్ చేయకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయటం వల్ల మీ దంతాలు బలహీనంగా మారతాయి. ప్రస్తుత అధ్యయనాల ఆధారంగా ప్రతిసారి 4 నిమిషాలు బ్రష్ చేయటం వల్ల మీ దంతాలకు ఉత్తమమైన శుభ్రత లభిస్తుందని సిఫార్సు చేయబడింది. కానీ రోజుకు 2 సార్లు కంటే ఎక్కువ బ్రష్ చేయవద్దు. అంతేకాకుండా బ్రష్ కూడా హార్డ్గా ఉండకూడదు. అంతేకాకుండా పళ్ళు తోముకునేటప్పుడు హారిజెంటల్గా బ్రష్ చేయవద్దు, వర్టికల్గా బ్రష్ చేయాలి. అది 45 డిగ్రీల్లో ఉండేలా పళ్ళు తోముకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా బలంగా పళ్ళు తోమకండి. ఇలా చేయటం వల్ల చిగుళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ్లాసింగ్ ద్వారా కూడా దంతాల్ని క్లీన్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఏదైనా ఆహారం తిన్న తర్వాత నోటిని పుక్కలించడం అలవాటు చేసుకోండి. బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ చేయండి. ఆహారపు అలవాటు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటివి తినటం మానుకోండి. ఎక్కువ స్వీట్స్ తినకండి. అంతేకాకుండా షుగరీ డ్రింక్స్ కూడా అతిగా తాగవద్దు. ప్రతి 3 నుంచి 4 నెలలకు మీ టూత్ బ్రష్ని మార్చండి. క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకుంటూ ఉండండి.